జగిత్యాల ఆర్డీఓ కార్యాలయ సామాగ్రిని జప్తు చేసిన కోర్టు రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములకు రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలోని సామాగ్రిని కోర్టు ఆదేశాలతో సిబ్బంది జప్తు చేశారు. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల పరిధిలో రైతుల నుంచి సుమారు 100 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఎకరాకు ₹1,30,000 చొప్పున రైతులకు నష్టపరిహారం అప్పటి ప్రభుత్వం చెల్లించింది. అయితే విలువైన భూములు కావడంతో రైతులు నష్టపోతున్నామని సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010లో సివిల్ కోర్టు రైతులకు ఎకరాకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్డీఓ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం 2014లో ఎకరాకు 15 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోసారి ఆర్డీఓ ప్రభుత్వం తరఫున 2018లో సుప్రీంకోర్టుకు వెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఎకరాకు 10 లక్షల నష్టపరిహారంతో పాటు ఇతరత్ర ఛార్జీలను రైతులకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు కోర్టును ఆశ్రయించగా ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్ కోర్టు గురువారం జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేసింది. దాదాపుగా 23 సంవత్సరాల నుండి రైల్వే భూములకు తీసుకున్న ప్రభుత్వం రైల్వే అప్పుడు కూడా మేము ఆ కాలంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తగిన మద్దతు ద్వారా మేము భూములు కోల్పోయిన వారికి ఒకేసారి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ను ఒకేసారి చెల్లించాలి కోర్టు ద్వారా అని చెప్పి మేము అప్పుడే డిమాండ్ చేసినాము. అదే ఒకేసారి గిట్ట మాకు పేమెంట్ చేసినట్టయితే మేము భూములు కోల్పోయిన వారము ఇంకెక్కడైనా కానీ తిరిగి ఆ భూములను కొనుక్కునేవారు. కానీ ఇప్పటి వరకు ఈ 23 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కొన్ని విడుదల చేసుకుంటూ ఎటుగాని పైసలు ఇస్తే రైతులు నష్టపోతున్నారు. నిరుపేదలు కూడా ఇందులో అంటే భూమి పూర్తి లేని వారు కూడా కోల్పోయిన సందర్భం ఉన్నది. వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందుల పాల్గొంటున్నారు. కాబట్టి వెంటనే ఏ ధర అయితే నిర్ణయించిందో మాకు ప్రభుత్వము ద్వారా రావాల్సిన అన్ని విధాల సదుపాయాలు ఇచ్చుకుంటూ ఈ భూములు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము డబ్బులు చెల్లించాలని మా రైతులందరి డిమాండ్. ఏమన్నా పెండింగ్స్ ఉన్నా కూడా వాటిని కూడా టీడీఎస్ అమౌంట్స్ను కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరడం జరుగుతుంది. పెద్దపల్లి నుండి కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ రైల్వే లైన్ నిమిత్తము 2003 సంవత్సరంలో గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది అందులో భాగంగా జగిత్యాలలో రైల్వే స్టేషన్ నిమిత్తమై దాదాపు లింగంపేట గ్రామస్తుల నుండి 100 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ మరియు ఇళ్ల స్థలాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2006లో అవార్డు పాస్ చేశారు. అవార్డు అప్పుడు ఎకరా ఒకంటికి 1,24,000 మరియు 1,30,000గా నిర్ణయించడం జరిగింది. దాని మీద వాళ్ళు తక్కువ ఇచ్చారని చెప్పి వీళ్ళు సివిల్ కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. సివిల్ కోర్టు వారు అన్నీ కూడా పరిశీలించి ఒక ఎకరా ఒకంటికి 10,64,800 చెల్లించాలని నష్టపరిహారం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ వీళ్ళు ఆర్డీఓ గారు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు, రైతులు అప్రోచ్ అయ్యారు ఇద్దరు. అక్కడ కూడా హైకోర్టు వారు 15,97,200 ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ ఆర్డీఓ గారు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు సివిల్ కోర్టు ఇచ్చిన 10,64,800 అన్ని బెనిఫిట్స్తో సహా ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది 2018లో. లోయర్ కోర్టు సివిల్ కోర్టు ఏదైతుందో 2010లో తీర్పులు ఇచ్చారు. హైకోర్టులో 2014 ఇచ్చారు. సుప్రీంకోర్టులో 2018 సంవత్సరంలో ఇచ్చారు. ఆ ప్రకారంగా చెల్లించవలసిన మొత్తాన్ని వీళ్ళు ఆర్డీఓ గారు చెల్లించని కారణంగా కొంత పార్ట్ అమౌంట్ చెల్లించారు, ఇంకా మిగతా పార్ట్ అమౌంట్ చెల్లించలేదు. ఆ విషయంలో వీళ్ళు నోటీసు కూడా పంపించడం జరిగింది వీళ్ళకి ఆర్డీఓ గారికి. వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ లేని కారణంగా సివిల్ కోర్టులో మళ్ళీ ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేసినాము. దాని ప్రకారం వాళ్ళు అన్ని పరిశీలించి వీళ్ళు పేమెంట్ చేస్తలేరు కాబట్టి అటాచ్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి పాస్ చేశారు. దాని ప్రకారమే ఈరోజు అటాచ్మెంట్కు రావడం జరిగింది. ఇప్పటికీ 23 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆర్థికంగా మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు. ఎట్లాంటి ఆర్థిక లేని కుటుంబాలని చిన్న కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వీళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని ఇమీడియట్గా పేమెంట్ చేయాలని చెప్పి మేము రైతుల తరఫున కోరుతున్నాం.